ప్రిడిక్షన్ అనలిస్టుల అరెస్ట్. తెలుగు రాష్ట్రాల్లో టెలిగ్రామ్ ఛానల్ వేదికగా సాగుతున్న భారీ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టుని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేసిన క్రికెట్ ప్రిడిక్షన్స్ పేరుతో టెలిగ్రామ్ ఛానల్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ యాప్స్ వెబ్సైట్స్ని ప్రమోట్ చేస్తున్న నలుగురు తిరుపతికి చెందిన దేశైన సుమంత్ అలియాస్ నాని, లంకిపల్లి గణేష్, గుంటూరుకి చెందిన కొప్పోలు మురళి, మేడం భద్రేశ్వర్ రెడ్డిలు మంగళవారం విశాఖపట్నంలో అరెస్ట్ చేశారు. బెట్టింగ్లో ఒక్కొక్కరు 1.5 కోట్ల నుంచి 3 కోట్ల వరకు నష్టపోయిన వీళ్ళు ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి ఏకంగా ప్రిడిక్షన్ అనలిస్టులుగా అవతారం ఎత్తారు. సోషల్ మీడియాలో నెట్వర్క్ నిర్మించుకున్నారు. ప్రధాన నిందుడు దేశ్ సుమంత్ నిర్వహించే నాని క్రికెట్ ప్రిడిక్షన్ ఛానల్కి 1.49 లక్షల కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అతడు కేవలం ప్రమోషన్ల ద్వారా నెలకు 20 లక్షల వరకు సంపాదిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. మరో నిందితుడు లంకిపల్లి గణేష్ చెందిన వినయ్ రెడ్డి క్రికెట్ కింగ్ ఛానల్కి 60,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. వీళ్ళు దుబాయ్ కేంద్రంగా పనిచేసే బుకేలతో చేతులు కలిపి స్కై ఎక్స్చేంజ్, మురుగన్ బుక్ ఫెయిర్ ప్లే, విన్బట్, వాజిర్ విన్ వంటి బెట్టింగ్ సైట్లను ప్రమోట్ చేస్తూ నెలకు లక్షల్లో కమిషన్లు గడిస్తున్నారు. వీటి ప్రచారాన్ని నమ్మి వేలాది మంది యువకులు తమ కష్టార్జితాన్ని బెట్టింగ్ యాప్స్లో పోగొట్టుకుంటున్నారు. విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు వీళ్ళ మీద నిఘా పెట్టి సాంకేతిక సాయంతో నలుగురిని అరెస్ట్ చేశారు. వాళ్ళ నుంచి మొబైల్ ఫోన్లు, మైకులు, ల్యాప్టాప్, ఫార్చునర్ కార్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కోర్టులో ప్రవేశపెడుతున్న న్యాయాధికారి 14 రోజులు రిమాండ్ విధించారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే